రాజేష్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్పడం జరిగింది. ప్రజలను మోసం చేసినందున ఈ 6 గ్యారెంటీలని మరి అమలు చేస్తామనేసి ఇప్పటి వరకు అమలు చేయలేము అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కాబట్టి ప్రజలను మోసం చేసిన కారణంగా మరి సీఎం గారి మీద అలాగే డిప్యూటీ సీఎం గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున తమని కోరుతున్నాం. హెడ్ క్వార్టర్లో అలాగే మండలాల్లో అన్ని చోట్ల ఎస్హెచ్ఓ గారికి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి ఒక విన్నపము ఎస్హెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. నేడు ప్రజలు 2023 జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనో లేదంటే ఇంకొకరినో చూసి ఓటు వేయలేదు. కేవలం 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పారో ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు అందిస్తారు అనేసి ప్రజలకు అవన్నీ కూడా చేరువవుతాయి అన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించారు. కానీ నేడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఎవరైతే హామీలు ఇచ్చారో వారే స్వయంగా మేము 6 గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితిలో లేము, అమలు చేయలేము అనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు విద్యార్థుల్ని, మహిళల్ని, రైతుల్ని, ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల వాళ్ళని మోసపుచ్చారు. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున మరి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేము అనేసి కరాఖండిగా తేల్చి చెప్పారు. మరి ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు ఏ రోజు ఎన్నికల హామీలో ఇవ్వలే, కళ్యాణ లక్ష్మి ఏ రోజు ఎన్నికల హామీలో చెప్పని వాటిని అమలు చేసినటువంటి ఘనత మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కానీ నేడు కనీసం ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా అటువంటి గ్యారెంటీలను 420 మోసపూరిత గ్యారెంటీలు ఇచ్చారు. మరి వాటిని కూడా అమలు చేయని ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ప్రజలను మోసం చేసినందున అసెంబ్లీ సాక్షిగా మేము ఆ గ్యారెంటీలను అమలు చేయలేము అనేసి వారు ఒప్పుకున్నందున, ప్రజలను మోసం చేసినందున మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి విక్రమార్క గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఈ కంప్లైంట్ని నమోదు చేసి మరి విచారణ చేయవలసిందిగా కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.